Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with computation of compensation in case of death in motor accident cases. Motor accident cases లో మనం compensation claim చేయాలి అంటే బిఫోర్ మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రిబ్యునల్ కమ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో మనం అప్లికేషన్ ఫైల్ చేయాలి అండర్ సెక్షన్ 166 ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్. ఎలాంటి ఏ సిచ్యువేషన్ లోన మనం క్లెయిమ్ చేయొచ్చు అంటే ఎవరికైనా ఇంజ్యూర్ అయ్యేటప్పుడు, అంటే మోటార్ యాక్సిడెంట్ కేసెస్ లో ఇంజ్యూర్ అయ్యేటప్పుడు ఆర్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ లో ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయినా సరే వేయొచ్చు, లేకపోతే యాక్సిడెంట్ వల్ల డెత్ అయినా సరే. అలాంటి సిచ్యువేషన్ లో మోటార్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ కోసం అని మనం అండర్ సెక్షన్ 166 ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం అప్లికేషన్ ని ఫైల్ చేయడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇంజూర్ అయినట్లయితే వాళ్ళ దట్ విక్టిమ్ అయినా లేకపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ అయినా ఫైల్ చేయొచ్చు. ఒకవేళ డెత్ అయ్యారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మ్యాండేటరీగా లీగల్ రిప్రజెంటేటివ్స్, ఆల్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద లీగల్ రిప్రజెంటేటివ్ అయినా సరే అప్లికేషన్ ని ఫైల్ చేయొచ్చు అనమాట ఫర్ కాంపన్సేషన్. ఒకవేళ ఆల్ రిప్రజెంటేటివ్స్ ఫైల్ చేయాలి. ఒకవేళ ఆల్ రిప్రజెంటేటివ్స్ ముందుకు రాలేదనుకోండి ఫైల్ చేయడానికి, ఎంతమంది అయితే ఫైల్ చేస్తున్నారో వాళ్ళు ఫైల్ చేసి రిమైనింగ్ ఎవరైతే లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉండిపోయారో వాళ్ళు టు ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ ద కోర్ట్ రానట్లయితే వాళ్ళందరినీ కూడా రెస్పాండెంట్ గాను ఇంప్లీట్ చేయాలి. జ్యూరిస్డిక్షన్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 166 సబ్సెక్షన్ 2 లో మనకి జ్యూరిస్డిక్షన్ గురించి చెప్తుంది. మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మన ఏ కోర్టులో ఏ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ లో మనం అప్లికేషన్ ని ఫైల్ చేయాలి అంటే వేర్ యాక్సిడెంట్ అక్కర్డ్, ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడైనా ఫైల్ చేసుకోవచ్చు, లేదా క్లైమెంట్ రిసైడ్స్ ఆర్ క్యారీస్ ఆన్ బిజినెస్. క్లైమెంట్ ఎవరైతే క్లైమ్ చేస్తున్నారో వాళ్ళని క్లైమెంట్ అంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో లేకపోతే వాళ్ళు ఏదైనా బిజినెస్ సంథింగ్ జాబ్ ఏదైనా చేస్తుంటే ఆ ప్లేస్ లోనైనా, ఆర్ డిపెండెంట్స్ ఎక్కడ రిసైడ్ అయి ఉంటున్నారో ఆ పర్టికులర్ ప్లేస్ లోనైనా కూడా ఈ అప్లికేషన్ ని ఫైల్ చేయొచ్చు ఫర్ కాంపన్సేషన్. సబ్సెక్షన్ 3 పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఉందన్నమాట. ఎప్పుడులోగా ఈ అప్లికేషన్ ని పెట్టాలి అంటే విత్ ఇన్ 6 months లోపు యాజ్ పర్ 2018 అమెండ్మెంట్ ప్రకారం. అంతకు ముందు అయితే టైం లిమిట్ ఏమీ లేదు. యాక్సిడెంట్స్ ఏమైనా అయినట్లయితే ఆఫ్టర్ 2018 తర్వాత ఏమైనా యాక్సిడెంట్ అయితే విత్ ఇన్ 6 months లోపు ఈ అప్లికేషన్ ఫర్ కాంపన్సేషన్ ని ఫైల్ చేయాలి. ఆఫ్టర్ 6 months అయినట్లయితే అప్లికేషన్ ని ఎలో చేయరు, ఎందుకంటే టైం బార్ అయిపోయింది కాబట్టి యాజ్ పర్ మోటార్ వెహికల్స్ యాక్ట్ 2018 అమెండ్మెంట్ ప్రకారం. ఇంకా యాజ్ పర్ సెక్షన్ 166 క్లాస్ 4 ప్రకారం ఏంటంటే క్లైమ్స్ ట్రిబ్యునల్ షెల్ ట్రీట్ ఎనీ రిపోర్ట్ ఆఫ్ యాక్సిడెంట్ ఫార్వర్డెడ్ టు ఇట్ అండర్ సెక్షన్ 159 యాజ్ అన్ అప్లికేషన్ ఫర్ కాంపన్సేషన్ అండర్ దిస్ యాక్ట్. క్లైమ్స్ రిపోర్ట్ ఆఫ్ యాక్సిడెంట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఒక బర్డెన్ ఉందన్నమాట. వాళ్ళ యాక్సిడెంట్ అయిన తర్వాత రిపోర్ట్ ని క్లైమ్స్ ట్రిబ్యునల్ కి ఫార్వర్డ్ చేయాలి అన్నమాట. ఫార్వర్డ్ చేసిన అండర్ 159 ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం. న్యూ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత 159 ప్రకారం ఏంటంటే యాక్సిడెంట్ రిపోర్ట్ ని కోర్టుకి ఫార్వర్డ్ చేయాలి, కన్సర్న్ కోర్టుకి. దాన్ని కూడాను అప్లికేషన్ గానే ట్రీట్ చేస్తారనమాట, ఎందుకంటే దాని మీద వెళ్ళిపోయేటప్పుడు లిమిటేషన్ అనేది దాటదు. దిస్ ఈజ్ ఎ బెనిఫిషియల్ లెజిస్లేషన్ కాబట్టి అందరికీ కూడా, అంటే విక్టిమ్స్ కి
బెనిఫిట్స్ ఇవ్వాలి కాబట్టి, దిస్ ఇస్ ద బెనిఫిషియల్ లెజిస్లేషన్ కాబట్టి కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయడానికి యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు ఈ ప్రొవిజన్ ని ఇంక్లూడ్ చేశారనమాట. ఓకే, ఎలా క్లయింట్స్ అంటే వన్స్ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత అండర్ 166 ప్రకారం 168 ప్రకారం అవార్డ్ ఆఫ్ కాంపెన్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంటే వన్స్ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత మనకి జనరల్ గా ఉన్న కోర్ట్ ప్రొసీడింగ్స్ ఆడి ఆల్టర్ పార్టమ్ అనేది ఫాలో అవ్వాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎవరైతే ఉన్నారో క్లైమెంట్స్ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ ఏం చేస్తుంది అంటే నోటీస్ పంపిస్తుంది అనమాట ఇన్సూరర్ కంపెనీకి. ఇంకా మనం ఎవరి మీద అయితే ఇంకా వేస్తున్నామో రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ పంపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తారు. బోత్ సైడ్ కి ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ అనేది అయిన తర్వాత అంటే ఎంక్వైరీ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు కాంపెన్సేషన్ జస్ట్ కాంపెన్సేషన్ అడిగారా లేకపోతే ఎక్కువ కాంపెన్సేషన్ అడిగారా ఇవన్నీ కూడా హియరింగ్ లో ఉంటాయన్నమాట. ఆఫ్టర్ దట్ ఒకవేళ కాంపెన్సేషన్ అనేది ఎక్కువ Okay, Section 168 Award of Claims Tribunal. On receipt of application of compensation under Section 166, the Claims Tribunal shall, after giving notice of application to the insurer and after giving the parties including insurer an opportunity of hearing, hold an inquiry into the claim or as the case may be each of the claims and subject to provision of మనం 166 ప్రకారం అప్లికేషన్ ఫర్ కాంపెన్సేషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ అవార్డ్ పాస్ అవార్డ్ అండర్ 168. ఇందులో ఏంటంటే మనం వన్స్ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు అదర్ సైడ్ కాపీస్ నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించిన తర్వాత ఇన్సూరర్ ఇంకా ఓనర్ ఆఫ్ ద వెహికల్ డ్రైవర్ వీళ్ళందరినీ కూడా రెస్పాండెంట్ గా చేస్తాం కదా, వాళ్ళందరికి కూడా కౌంటర్ వేస్తారు. దాని తర్వాత ఆడి ఆల్టర్ పార్టమ్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఏంటి వీళ్ళు కంప్యూటేషన్ ఆఫ్ కాంపెన్సేషన్ కరెక్ట్ గానే క్లెయిమ్ చేశారా, ఎవరికి బర్డెన్ ఉంది, ఎవరు పే చేయాలి కాంపెన్సేషన్, ఇవన్నీ కూడా డ్యూరింగ్ ద కోర్ట్ ఎంక్వైరీ టైంలో అవుతాయి అన్నమాట. ఎంక్వైరీ అయిన తర్వాత కోర్ట్ విల్ డిసైడ్ ద కాంపెన్సేషన్. తర్వాత కోర్ట్ కాంపెన్సేషన్ డిసైడ్ చేసిన తర్వాత విత్ ఇన్ 15 days లోపు కాపీస్ అనేవి బోత్ పార్టీస్ కూడా ఇస్తారన్నమాట. డెలివర్ ద కాపీస్ ఆఫ్ అవార్డ్ టు ద పార్టీస్ కన్సర్న్ యాజ్ ఎక్స్పీడియస్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అవార్డ్. డేట్ ఆఫ్ అవార్డ్ పాస్ చేసిన నుండి విత్ ఇన్ 15 days లోపు కాపీస్ అనేవి సప్లై చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ దాని తర్వాత అవార్డ్ when an award is made under 168, the person who is required to pay an amount in terms of such award shall within 30 days from the date of
announcing the award of the Claims Tribunal, deposit the entire amount awarded in such manner as the Claims Tribunal may direct. మన అప్లికేషన్ అండర్ 166 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ మన అప్లికేషన్ అండర్ 166 ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ ఏం చేస్తుందంటే అదర్ సైడ్ నోటీస్ పంపిస్తుంది. రెస్పాండెంట్స్ అందరికీ కూడా నోటీసెస్ పంపిస్తారు. దాని తర్వాత వాళ్ళు కోర్టులో అపియర్ అవుతారు. అపియర్ అయిన తర్వాత హియరింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ కోర్ట్ విల్ డిసైడ్ ద కాంపెన్సేషన్. అవార్డ్ అనేది పాస్ చేస్తారు. అవార్డ్ పాస్ చేసిన తర్వాత విత్ ఇన్ 15 days లోపు కాపీస్ ఆఫ్ అవార్డ్ అనేది అరేంజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే అందులో ఉండే టర్మ్స్ ఆఫ్ అవార్డ్ లో ఉండే దాని ప్రకారం ఎంతైతే క్వాంటమ్ ఆఫ్ కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారో దాన్ని విత్ ఇన్ 30 days లోపు రెస్పాండెంట్స్ క్లైమ్స్ ట్రిబ్యునల్ లో డిపాజిట్ చేయమని డైరెక్ట్ చేస్తారనమాట. విత్ ఇన్ 30 days లోపు చేయమని. ఒకవేళ వీళ్ళు డిపాజిట్ చేసినట్లయితే దట్ అమౌంట్ విల్ బి గివెన్ టు ద క్లైమెంట్స్. ఒకవేళ డిపాజిట్ చేయనట్లయితే ఎగ్జిక్యూషన్ అనేది సివిల్ కోర్టులోనే ఉంటుంది అనమాట. సివిల్ కోర్టులో వేసుకోవాలి ఎగ్జిక్యూషన్ కోసం. ఓకే, ఇప్పుడు కంప్యూటేషన్ ఆఫ్ కాంపెన్సేషన్ ఎలా చేయాలి ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఇన్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ లో ఎలా చేయాలి అంటే, మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ద డిసీజ్ తీసుకోవాలి. దాన్ని యాన్యువల్ కి కన్వర్ట్ చేయాలి అన్నమాట. యాన్యువల్ కన్వర్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏమైనా ఉంటే వాటిని డిడక్ట్ చేయాలి. ఆ డిడక్ట్ చేసిన తర్వాత ఇయర్లీ ఇన్కమ్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత ఉందో దాని మీద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అంటే ఇక్కడ నేను తీసుకునే పర్సన్ ఏజ్ ఎంత అంటే ఇక్కడ 58% అతనికి 13,000 శాలరీ వస్తుంది. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ 58% వాళ్ళది మనకి సరళ వర్మ, ప్రణయ్ శెట్టి కేసెస్ లో టేబుల్స్ ఇచ్చారనమాట. ఆ జడ్జ్మెంట్ లా ప్రకారం మనం కంప్యూటేషన్ చేయాలి. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఇక్కడ 58 years అతనికి అయితే 15% ఆఫ్ హిస్ శాలరీ ఈజ్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ కలిపితే ఎంత వస్తుంది? దానిలో 1/3 ఈజ్ డిడక్షన్స్ టువర్డ్స్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనకి పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఎంత డిడక్ట్ చేయాలి అనేది కూడా తర్వాత నేను టేబుల్ ఉంది అందులో చెప్తాను. ఇతనికి 4 డిపెండెంట్స్ ఉన్నారు కాబట్టి 1/3 ఆఫ్ ద శాలరీ అంటే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ లోన 1/3 ఆఫ్ ద శాలరీ తీయాలి అన్నమాట. ఇందులోంచి 1/3 ఆఫ్ ద శాలరీ అతని పర్సనల్ ఎక్స్పెన్సెస్. ఒకవేళ అంటే ఇతనికి డిపెండెంట్స్ 4 members ఉన్నారు, 4 or 5 members ఉన్నారు కాబట్టి ఇతని శాలరీలో డిడక్షన్స్ 1/3 అయ్యిందనమాట. ఓకే, అతని శాలరీలో డిడక్షన్స్ 1/3 తీసిన తర్వాత అప్పుడు యాన్యువల్ లాస్ ఆఫ్ డిపెండెన్సీ వాళ్ళకి ఇంకా యాన్యువల్ లాస్ ఎంత ఉంటుంది అంటే 1,16,267 rupees వచ్చింది. దాన్ని మల్టీప్లేయర్ ఫార్ములా యూజ్ చేయాలి అన్నారు. మల్టీప్లేయర్ ఫార్ములా కూడా ప్రణయ్ శెట్టి కేసెస్ లో, సరళ వర్మ కేసెస్ లో సుప్రీంకోర్టు స్కేల్ ఇది ఇచ్చారనమాట. ఇక్కడ 50 to 60 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళది మల్టీప్లేయర్ ఫార్ములా లో 9% ఉంటుంది, 9 times ఉంటుంది అనమాట.
ఇక్కడ మనకి యాన్యువల్ లాస్ ఆఫ్ డిపెండెన్సీ 1,16,267 ఉంది కదా, దాన్ని 9 times మల్టిప్లై చేయాలి. టోటల్ డిపెండెన్సీ అప్పుడు ఎంత ఉంటుంది అంటే 10,46,407 అయింది. దీనికి ఇంకా మనం ఏం ఇంక్లూడ్ చేయాలి అంటే కన్వెన్షనల్ హెడ్స్. కన్వెన్షనల్ హెడ్స్ లో మళ్ళీ 3 ఉంటాయి. లాస్ ఆఫ్ కన్సార్టియం, ఇక లాస్ ఆఫ్ కన్సార్టియం లో స్పౌసల్ కన్సార్టియం ఉంటుంది, పేరెంటల్ కన్సార్టియం ఉంటుంది, చిల్డ్రన్ కన్సార్టియం. ఇక్కడ జెంట్ కాబట్టి స్పౌస్ వాళ్ళ వైఫ్ కి కన్సార్టియం. ఇక్కడ మనకి ఏంటంటే 2007 లో సరళ వర్మలో ప్రణయ్ సతిలో సుప్రీం కోర్ట్ ఏం చెప్పారు అంటే స్పౌసల్ కన్సార్టియం, ఎనీ కన్సార్టియం, లాస్ ఆఫ్ కన్సార్టియం లో 40,000 తీసుకోమని చెప్పారు. దానికి ఎవ్రీ 3 years కి కూడా 10% ఇంక్రీజ్ చేయమన్నారు. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పటికి యాజ్ ఆన్ 2025 కి ఈచ్ కన్సార్టియం కి కూడా 48,400 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ 3 చిల్డ్రన్ ఉన్నారు అంటే పేరెంటల్ కన్సార్టియం. ఇక్కడ 48,400 into 3 చేస్తే 1,45,200. ఇతనికి పేరెంట్స్ లేరు కాబట్టి చిల్డ్రన్ కన్సార్టియం రాలేదు అనమాట, యాడ్ చేయలేదు మేము. ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ ఆఫ్ లైఫ్ ఎస్టేట్. మనకి 2007 లోన ప్రణయ్ సతి జడ్జ్మెంట్ లో లాస్ ఆఫ్ లైఫ్ ఎస్టేట్ 15,000 ఇచ్చారు. దాన్ని కూడా 10% అలాగా ఎవ్రీ 3 years కి ఇంక్రీజ్ చేయాలి. ఇలా ఇంక్రీజ్ చేస్తూ పోతే ఇప్పుడు 2025 కి 17,150 రూపీస్ అయింది. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడాను 2017 లో సుప్రీంకోర్టు చెప్పారు 15,000. దానికి కూడా ఎవ్రీ 3 years 10% ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు 2025 లో ఇది ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ₹17,150 అయిందనమాట. ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి మనం కరెక్ట్ క్యాలిక్యులేషన్ వేస్తే మనకి రిటర్న్ అనేవి రావు, ఎంఓపీలు, లేకపోతే మాటికి రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు టోటల్ కాంపెన్సేషన్ ఎంత అవుతుంది అంటే 12,74,303. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ప్రొడ్యూస్ చేస్తే ఇమీడియట్ గా మనకి నెంబరింగ్ అనేది అవుతుంది. ఇంకా డీటెయిల్ గాను మనం వాట్ ఈజ్ మల్టిప్లైర్ ఫార్ములా, దాని స్కేల్స్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇంకా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలంటే ఎఫ్ఐఆర్ ఉండాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండాలి, డెత్ కాబట్టి డెత్ సర్టిఫికేట్ ఉండాలి, మోటార్ వెహికల్ రిపోర్ట్ ఉండాలి, ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఇచ్చే పాలసీస్ ఉంటాయి కదా, ఆ పాలసీస్ అనేవి ఉండాలి. ఓకే, మనం మల్టిప్లేయర్ అనేది నేను ఎగ్జాంపుల్ ఇచ్చే దీనిలో 9 ఇచ్చాం కదా, 9 మల్టిప్లేయర్. ఈ మల్టిప్లేయర్ ఫార్ములా అండర్ 166 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ లో ఏంటంటే ఫస్ట్ మనకి సరళ వర్మ అండ్ అదర్స్ వర్సెస్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అండ్ అనదర్ 15 April 2009 లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో చెప్పారు. దాన్నే మళ్ళీ రీఎఫర్మ్ చేశారనమాట. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ ప్రణయ్ సతి 2017 సుప్రీం కోర్ట్ 5 judge బెంచ్. ఇందులో మల్టిప్లేయర్ ఫార్ములా ఏంటంటే ఏజ్ గ్రూప్ మల్టిప్లేయర్ ఫార్ములా 0 to 15 years వరకు ఎవరైనా పర్సన్ యాక్సిడెంట్ లో చనిపోతే దాని గురించి సైలెంట్ గా ఉంది. ఎందుకంటే 0 to 15 years ఆర్ చిల్డ్రన్ దే ఆర్ ప్రొహిబిటెడ్ టు డూ ఎనీ వర్క్, చైల్డ్ లేబర్ కింద వస్తుంది కాబట్టి అగైనెస్ట్ ద లా. కాబట్టి వాళ్ళు అలా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఏమి కాంపెన్సేషన్ ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ డైడ్ 15 to 20 years లోపు చనిపోయారు అనుకోండి ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ లో, వాళ్ళకి 18 times కాంపెన్సేషన్ 18 times మల్టిప్లై చేయాలన్నమాట. అంటే మనకి ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాం కదా,
మంత్లీ ఇన్కమ్ తీసుకోవాలి, దాన్ని ఇంటూ 12 చేయాలి. తర్వాత ఏమైనా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటే ప్రొఫెషనల్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే వాటిని డిడక్ట్ చేయాలి. తర్వాత ఎనీ డిపెండెన్స్ ఉంటే ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి కూడా డిడక్షన్స్ ఉంటాయి. అవి చేసిన తర్వాత వచ్చే దాన్ని అప్పుడు నెక్స్ట్ మల్టిప్లై చేయాలి అన్నమాట. ఇక్కడ ఒకవేళ 15 to 20 years వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళది ఎవరైనా డెత్ అయినట్లయితే 18 times మల్టిప్లై చేయాలి. అక్కడ నేను ఇచ్చే ఎగ్జాంపుల్లోన అతను 58 years కాబట్టి ఇక్కడ చూడండి 58 years అయితే ఇక్కడ $58 అయితే 9 times మల్టిప్లై చేయాలి. మల్టిప్లైర్ ఫార్ములా ఇది ఈ స్కేల్ ప్రకారం. ఓకే, ఇక్కడ 15 to 20 years మధ్యలో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆఫ్టర్ డిడక్షన్స్ అయిపోయిన తర్వాత 18 times మల్టిప్లై చేయాలి. 21 to 25 కూడా 18 times మల్టిప్లై చేయాలి. డిడక్షన్స్ అయిపోయిన తర్వాత శాలరీని 18 times. 26 to 30 years మధ్యలో వాళ్ళు ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతే 17 times మల్టిప్లై చేయాలి. 31 to 35 years మధ్యలో ఎవరైనా చనిపోతే వాళ్ళని 16 times మల్టిప్లై చేయాలి, వాళ్ళ శాలరీ ఆఫ్టర్ డిడక్షన్స్. 36 to 40 అయితే 15 times, 42 to 45 14 times, 46 to 50 13 times డిడక్ట్ చేయాలి. అంటే అప్ టు 15 years వరకు కూడా 1% అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. 50 దాటిన తర్వాత 51 to 52 years మధ్యలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి 11%, అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అంటే నెట్ ఇన్కమ్ మీద డిడక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఉన్న ఇన్కమ్ ని 11 times మల్టిప్లై చేయాలి. 56 to 60 మధ్యలో అయితే 9 times మల్టిప్లై చేయాలి. 61 to 65 మధ్యలో ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళ ఇన్కమ్ ని నెట్ ఇన్కమ్ ని 7 times మల్టిప్లై చేయాలి. అంటే నెట్ ఇన్కమ్ అంటే నాట్ ఓన్లీ నెట్ ఇన్కమ్, ఇక్కడ ఏంటంటే డిపెండెన్సీకి ఉండే అంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ అవి కూడా ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత ఉండే దానిలో డిపెండెంట్ కి ఎంత వస్తుంది అని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అంటే ఒకవేళ ఇతను ఉంటే డిపెండెంట్ ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? జనరల్ గా ఫస్ట్ శాలరీ ఇంటూ 12 అంటే ఇయర్లీ శాలరీ వస్తుంది, దానిలో ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసేయాలి. దాని తర్వాత అతని పర్సనల్ ఎక్స్పెన్సెస్ తీయాలి. తీసిన తర్వాత అదే మనం ఇక్కడ కాంపన్సేషన్ ఎవరి కోసం క్లెయిమ్ చేస్తున్నాము? డిపెండెంట్స్ కోసం క్లెయిమ్ చేస్తున్నాం అన్నమాట. అందుకనే అతని పర్సనల్ ఎక్స్పెన్సెస్ కూడా డిడక్ట్ చేసిన తర్వాత దానికి ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాన్ని ఈ మల్టిప్లైర్ ఫార్ములాలో డిపెండింగ్ అపాన్ దేర్ ఏజ్ బట్టి మల్టిప్లై చేయాలి అన్నమాట. 60 to 65% మధ్యలో ఉన్నట్లయితే 7 times మల్టిప్లై చేయాలి. అబౌవ్ 65 years ఉన్నట్లయితే 5 times మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇలా ఏజ్ పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటది, ఫ్యూచర్ లో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తగ్గుతూ ఉంటది కాబట్టి మల్టిప్లైస్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. ఇక్కడ ఈ పైన ఇచ్చేది మల్టిప్లైర్ ఫార్ములా. ఇంకా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కూడాను మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఒకవేళ అతను బ్రతికి ఉంటే ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ సంపాదించగలడు. కాబట్టి ఒకవేళ చనిపోతే దాన్ని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ లో ఆలోచించి దాన్ని కూడా యాడ్ చేస్తారనమాట. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ని డిసైడ్ చేసేవి అప్పుడు 2 factors ఉంటాయన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ విత్ ఫిక్స్డ్ శాలరీ, పర్సన్ హు డైడ్ లీవింగ్ ఏ పర్మనెంట్ జాబ్. 2 different. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వేరు, పర్మనెంట్ జాబ్ ఉండే వేరు. దాన్ని బేస్ చేసుకొని కూడా
ఈ శాలరీ అనేది సారీ ఈ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనేవి డిసైడ్ చేస్తారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే ఫిక్స్డ్ శాలరీ ఉంటే వాళ్ళని ఎలా అంటే బిలో 40 years ఉన్నారనుకోండి, వాళ్ళ శాలరీ మీద 40%, ఒకవేళ పర్సన్ శాలరీ ఆఫ్టర్ డిడక్షన్స్ అన్ని తర్వాత 40%, సారీ 1 lakh అనుకోండి, అతని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఎంత యాడ్ చేసుకోవాలి అంటే 40%, అంటే 40,000 అని వేసుకోవాలి. ఒకవేళ ఆ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు 40 to 50 మధ్యలో ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుందంటే 25% ఇంకా శాలరీ ఇంక్రీజ్ అయ్యి ఉండేది అని డిటర్మైన్ చేయాలి. అది ఇవన్నీ కూడా ఏంటంటే జడ్జిమెంట్ లాస్ అన్నమాట. 50 to 60 years మధ్యలో ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అనేది అంటే ఫ్యూచర్ వాళ్ళ శాలరీ ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు అని సుప్రీంకోర్టు డిసైడ్ చేసిందంటే 10% అవ్వచ్చు అన్నమాట. దీన్ని బట్టి ఇలా కూడా ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు. ఒకవేళ పర్మనెంట్ జాబ్ ఉనే వాళ్ళు చనిపోతే ఇన్ అడిషన్ అంటే మిగిలిన కాంపెన్సేషన్ తో పాటు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే బిలో 40 years అనుకోండి, వాళ్ళకు ఉన్న శాలరీని 50% తీసుకోవాలన్నమాట ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ కి. అండ్ 40 to 50 years ఏజ్ ఉన్నదనుకోండి, వాళ్ళది 30% ఆఫ్ ద శాలరీ. ఇంకా 50 to 60 ఉన్నారనుకోండి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే వాళ్ళది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 15% ఉంటుంది అని డిటర్మైన్ చేసి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా మనం ఒక డిడక్షన్స్ చేస్తాం కదా, ఇది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ యాడ్ చేస్తాం మల్టీప్లేయర్ ఫార్ములా కూడాను ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ని యాడ్ చేయాలి. ఇక్కడ డిడక్షన్స్ ఉంటాయి. డిడక్షన్స్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, నేను ఇక్కడ శాలరీ నుండి ఇంత కట్ చేయాలి అని చెప్పా కదా, దిస్ ఇస్ ఆల్సో జడ్జ్మెంట్ లా. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మ్యారిటల్ స్టేటస్. మ్యారేజ్ అయితే మ్యారేజ్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, అన్మ్యారీడ్ వాళ్ళకి ఇంకోలా ఉంటుంది అనమాట. మ్యారీడ్ విక్టిమ్, అన్మ్యారీడ్ విక్టిమ్. ఇన్ కేస్ ఆఫ్ విక్టిమ్ బీయింగ్ మ్యారీడ్, డిడక్షన్స్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డేట్. ఇది ఎలా ఉంటుంది అంటే ఒకవేళ డిపెండెన్స్ మ్యారీడ్ పర్సన్ డిపెండెన్స్ 2 to 3 persons ఉన్నారనుకోండి, వాళ్ళ శాలరీలో 1/3 కట్ అవుతుంది. ఒకవేళ డిపెండెన్స్ 4 to 6% ఉన్నారనుకోండి, వాళ్ళ శాలరీలో నుంచి 1/4 డిడక్ట్ అవుతుంది. ఒకవేళ డిపెండెన్స్ ఎక్సీడింగ్ 6 ఉన్నారంటే 1/5. ఎందుకంటే డిపెండెన్స్ తక్కువ ఉంటే శాలరీ ఎక్కువ ఎందుకు కట్ అవుతుంది అంటే వాళ్ళు ఎక్స్పెన్సెస్ పెంచుకుంటారు. ఒకవేళ డిపెండెన్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటారు. కాబట్టి వాళ్ళ శాలరీ అంటే ఆ పర్టికులర్ పర్సన్ యూజ్ చేసేది తగ్గుతుంది, పర్సనల్ గా యూజ్ చేసేది. కాబట్టి తక్కువ మంది డిపెండెన్స్ ఉంటే ఎక్కువ శాలరీ డిడక్షన్ ఉంటది. ఎందుకంటే వాడు బతికుంటే అతను ఎక్కువ యూజ్ చేస్తారు కదా, అందుకని. ఒకవేళ డిపెండెన్స్ పెరుగుతూ ఉంటే వాళ్ళ డిడక్షన్స్ శాలరీలో డిడక్షన్స్ ఎక్కువ మంది డిపెండెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా ఈచ్ ఇండివిజువల్ పర్సన్ యూజ్ చేసే ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. అందుకు డిపెండెన్స్ పెరుగుతూ ఉంటే వాళ్ళ శాలరీ డిడక్షన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అన్మ్యారీడ్ విక్టిమ్ కి అగైన్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఏంటంటే బ్యాచులర్ అనుకోండి, ఓన్లీ సింగిలే ఉన్నాడు, ఎవరు లేరు అనుకునేటప్పుడు 50% ఆఫ్ ద శాలరీ ని డిడక్ట్ చేస్తాం కాంపన్సేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఒకవేళ బ్యాచులరే కానీ బ్యాచులర్ కి ఏంటంటే విడోడ్ మదర్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ హు ఆర్ ఈ నాన్ ఎర్నింగ్ కెపాసిటీలో ఉన్నారనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో ఈ అన్మ్యారీడ్ విక్టిమ్ అగైన్ 2 కేటగిరీస్ ఉంటారు. బ్యాచులర్ అయినట్లయితే 50% ఆఫ్ ద శాలరీ డిడక్ట్ చేస్తారనమాట కాంపన్సేషన్ కంప్యూటేషన్ చేసేటప్పుడు. ఒకవేళ అదే బ్యాచులరే కానీ
విడోడ్ మదర్ ఉంది, ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ అంటే వీళ్ళకి ఇతనికి ఎవరైనా సిస్టర్స్, బ్రదర్స్, యంగర్ బ్రదర్స్, బిలో మైనర్ బ్రదర్స్ అయినా, అన్మ్యారీడ్ సిస్టర్స్ అయినా ఎవరైనా ఉండి వాళ్ళు నాన్ ఎర్నింగ్ అయ్యి ఉండి ఇతని మీద డిపెండ్ అయి ఉన్నారనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో 1/3 ఆఫ్ ద సాలరీ డిడక్ట్ చేస్తాయి. కాంపన్సేషన్ కంప్యూట్ చేసేటప్పుడు అనమాట. ఓకే, నేను ఆ టేబుల్లో చెప్పాను కదా కన్వెన్షనల్ హెడ్స్ ఆఫ్ కాంపన్సేషన్ అని. ఇది 2017 లోన ప్రణయ్ శెట్టి కేసులో ఏం చెప్పారు, ఇది 15,000 ఫర్ లాస్ ఆఫ్ లైఫ్ ఎస్టేట్, 40,000 ఫర్ లాస్ ఆఫ్ కన్సార్టియం ఫర్ స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్ ఈచ్ పర్సన్ కి అనమాట. 15,000 ఫర్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కి ఉండాలి అని డిసైడ్ చేశారనమాట క్వాంటమ్. దీన్ని ఎన్హాన్స్ at 10% for every 3 years from 2017 onwards నుండి every 3 years కూడా 10% ఇంక్రీజ్ చేయాలి అని చెప్పారు. ఇంకా డిపెండెన్సీ ఇంక్లూడ్స్ డిపెండెన్స్ గా మనం కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు ఎవరెవరిని ఇంక్లూడ్ చేస్తాం, వీళ్ళందరూ లీగల్ హెయిర్స్ గాను, ఎవరంటే మేజర్ సన్స్ అయినను డిపెండెన్స్ గా పెట్టుకోవచ్చు, మ్యారీడ్ డాటర్స్ ని కూడా పెట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ సిబ్లింగ్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఎర్నింగ్ అండ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద డిసీజ్డ్. ఒకవేళ అంటే మనకి రీసెంట్ గానే 2025 లోనే 25 జడ్జిమెంట్ లో ఏంటంటే సిస్టర్ కూడా ఇవ్వచ్చు అని ఇచ్చారు. అంటే ఏ సిస్టర్ అంటే ఆ సిస్టర్ అన్మ్యారీడ్ అండ్ మైనర్ అయి ఉండి దీని మీద ఆ డిసీజ్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే సిబ్లింగ్ కూడాను డిపెండెంట్ గాను ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి ఎలా కంప్యూటేషన్ చేయాలో చెప్తాను. ఇందులో మంత్లీ ఇన్కమ్ తీసుకుంటాం. అతని మంత్లీ ఇన్కమ్ 13,000, దాన్ని యాన్యువల్ చేస్తాం ఇంటూ 12. ఇతనికి ఏంటంటే 13,000 కాబట్టి ఏమీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమీ లేవు, ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏమీ లేవు కాబట్టి నిల్. ఇయర్లీ ఇన్కమ్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్టర్ డిడక్షన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత వచ్చిందంటే 1,15,000 వచ్చింది, 56,000 వచ్చింది. ఇతని ఏ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ లో ఇతనిది 50 to 60 years మధ్యలో ఉంది కాబట్టి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎంత తీసుకోవాలి అంటే ఆఫ్టర్ డిడక్షన్స్ తర్వాత దానిలో నుండి 15% ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1,56,000 ని ఇంటూ 15% చేస్తే ఎంత వస్తుంది మనకి 23,400 వచ్చింది. యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 1,74,400. దాని లోన్ నుండి డిడక్షన్స్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ మనకి ఇందులోనే ఏంటంటే నేను ఈ పర్సన్ కి డిపెండెన్స్ నేమ్ ఎంత పెట్టుకున్నాను, నేను డిపెండెన్స్ 3 పెట్టుకున్నాను. డిపెండెన్స్ ని 3 మెంబర్స్ ని పెట్టా కాబట్టి 1,58,133 వచ్చింది. డిపెండెన్స్ 3 మెంబర్స్ పెట్టాం కాబట్టి 1/3 అయింది డిడక్షన్స్. ఒకవేళ 4 to 6 మెంబర్స్ పెట్టుకుంటే 1/4 అవుతుంది. ఒకవేళ ఎక్సీడింగ్ 6 మెంబర్స్ డిపెండెన్స్ పెట్టినట్లయితే 1/5 అవుతుంది. ఇక్కడ మనం ఈ డిడక్షన్స్ అయిపోయిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ చూస్తాం, దానిలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తాం, ఆ తర్వాత ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత అందులో నుండి డిడక్షన్స్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ని డిడక్ట్ చేస్తాం. ఆ తర్వాత అతని పర్సనల్ ఎక్స్పెన్స్ తీసిన తర్వాత యాన్యువల్ లాస్ ఆఫ్ డిపెండెన్స్ కి ఎంత లాస్ ఉంది అంటే ఏంటి, ఇతని
ఇతను ఉంటే అతను వాడేవాళ్ళు కాబట్టి అవి తీసేసాం అనమాట. ఇంకా బ్రతికునున్న వాళ్ళకి ఎంత లాస్ అంటే ఈ రిమైనింగ్ అమౌంట్ అన్నమాట. దాన్ని ఇతను బ్రతికుంటే ఈ డిపెండెన్స్ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు 1,16,267. దాన్ని మల్టీప్లేయర్ ఫార్ములాలో 50 to 60 years ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి మల్టీప్లేయర్ ఎంత ఇవ్వాలి? 6 times ఇవ్వాలి కాబట్టి 9 times ఇవ్వాలి కాబట్టి ఇంటూ 9 చేస్తే 10,46,403 వచ్చిందనమాట. దానికి ఇంకా ఏం యాడ్ చేయాలి అంటే కన్వెన్షనల్ హెడ్స్ యాడ్ చేయాలి. అంటే ఇతను ఉండడం లవ్ అండ్ ఎఫెక్షన్ అని ఉంటది కదా, దాన్ని ఇక్కడ లాస్ ఆఫ్ కన్సార్టియం అని పెట్టారనమాట. స్పౌస్ ఇక్కడ జనరల్ గా ఏంటంటే 2017లో ప్రణయ్ సత్తి, ప్రీవియస్ గా సరళ వర్మలో కూడా ఏంటంటే 15,000 చెప్పారు. 2017 నుండి ఎవ్రీ 3 years కి 10% ఇంక్రీజ్ చేయాలి అని చెప్పారు. అలా ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు అట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎంత అవుతుంది అంటే అమౌంట్ స్పౌసల్ కన్సార్టియం కి ఈచ్ పర్సన్ కి 48,400. ఇందులో 3 children ఉన్నారు. అంటే ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ రాంగ్ చేసాను అన్నమాట. ఇక్కడ టోటల్ ఇక్కడ మనం 1/4 వేయాలి. ఓకే, ఇక్కడ స్పౌసల్ కన్సార్టియం 48,400. ఇక్కడ ఇతనికి 3 children ఉన్నారు కాబట్టి 48,400 into 3 వేయాలి. అప్పుడు 1,93,600 వచ్చింది టోటల్ గా 4 members కి. లాస్ ఆఫ్ లైఫ్ ఎస్టేట్ మనకి 2017లో 15,000 చెప్పారు. ఇప్పుడు 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే 2025 కి 17,150. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ 2017లో సుప్రీం కోర్ట్ 15,000 చెప్పారు. ఎవ్రీ 3 years కి 10% ఇంక్రీజ్ అయ్యేటప్పుడు అట్ ప్రెసెంట్ 17,150 అయిందనమాట. ఇవన్నీ ఇప్పుడు మనం టోటల్ చేసుకునేటప్పుడు వచ్చే కాంపెన్సేషన్ మనం క్లెయిమ్ చేయవలసిన కాంపెన్సేషన్ అవుతుంది. ఓకే, ఇది మనకి యూస్ఫుల్ ఫర్ ఏడీజీ ఎగ్జామ్ కి యూజ్ ఉంటుంది, ప్లస్ ప్రాక్టీస్ కూడా మనకి యూజ్ ఉంటుంది. మనం ఫైల్ చేసేటప్పుడు ఏంటంటే పిటిషన్ తో పాటు అఫిడవిట్ కూడా ఫైల్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Thank you so much. Thanks for watching.